ఆర్థిక స్థితిగతులు బాగున్నప్పుడు, కుటుంబంలో ఎవ్వరికి ఏ ఆరోగ్య సమస్య లేనప్పుడు యేసయ్య గొప్పవాడండి, యేసయ్య మంచివాడండి, యేసయ్య మేలు చేసే దేవుడండి అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే మన పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, మన కళ్ళ ముందు అంత బాగుంది కాబట్టి, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ మర్సిఫుల్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ లవింగ్, దేవుని గురించి ఆయనలో ఉన్న విశేషమైన గుణగణాలన్నీ ఎత్తి ఆయనను స్తుతించడం చాలా ఈజీ అవుతుందండి. కానీ ఇక్కడ అపవాది దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఇప్పటి వరకు స్తుతిస్తున్నాడు అనుకుంటున్నావు కదా దేవా యోబు, నువ్వు ఒక్కసారి ఆయనకున్న ఆశీర్వాదాలు తీసేసి చూడు, అతడు నిన్ను దూషిస్తాడు. కష్టం రాగానే మొట్టమొదటిగా మనలో ఉన్న అసహనం బయటకు ఎట్లా వస్తుందంటే నోటి ద్వారానే బయటకు వస్తుంది, అవునా కదా? ఒక కష్టం రాగానే ఒకవేళ కంటి నిండా కళ్ళనీళ్ళ ద్వారా లోపలున్న బాధ బయటకు రావచ్చు, బట్ చాలా